ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అటు ఇటుగా ఉంటుంది, మళ్ళీ ఎక్కువ చెప్పకూడదు వాటి గురించి. అలాంటివంతా ఉంటాయి ఈ టైంలో. నైట్ అయిపోయింది కాబట్టి అర్థం చేసుకోండి మీరే. ఏముంది ఫ్రెండ్స్, ఈ మంచి వల్ల కొంచెం జలుబు ఎక్కువ అవుతుంది అంతే, ఇంకేముండదు. కానీ వ్యూ కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. నైట్లో అయితే ఫుల్ చూస్తుంటేనే భయం వేసేది, కానీ ఇప్పుడు ఏమంతగా అనిపించడం లేదు. కానీ లో అయితే పెద్దది. చూడండి, మనకైతే 2 బండ్లు లోడ్ అవుతున్నాయి. మన బెంచ్కి 1000 రూపాయలకి, ఆ బండికి 1000 రూపాయలకి వేసుకొని లోడింగ్కి అయితే వెళ్తున్నాము. 1000 రూపాయలు కొట్టన్నా. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు వంట చేసుకుంటున్నాము. మన మోహన్ వంట మనిషి ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, మనమైతే బిస్లరీ లోడింగ్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. మన బండి అయితే అరకు ఫ్రెండ్స్, ఈ బండి అయితే జోలాపుట్ట ఫ్రెండ్స్. చూడండి, మన మోహన్ కూడా సహాయం చేస్తున్నాడు. చూడండి, 3500 అయితే మన భారత్ బెంజ్కి, మన బండికి ఒక 3500 అయితే డీజిల్ కొట్టించుకుంటున్నాము. మనోడికైతే ఇంకా జూలాపట్టు చెప్పాను కదా. మనకైతే ఇది అరకు వ్యాలీ. మనమైతే కొత్త వలస దగ్గర ఉన్నాము. ఇంకా స్ట్రైట్ అయితే మనకైతే 80 కిలోమీటర్స్ అయితే ఉంది లొకేషన్కి, అరకు వ్యాలీ. అయితే ఎస్కోట్లో అయితే వెళ్తున్నాము. చూడండి, మనకైతే నిద్ర రాకుండా తినడానికి స్నాక్స్ అయితే కొనుక్కున్నారు, రాగి బిస్కెట్. తర్వాత ఇంకా కూల్ డ్రింక్ ఒకటి, ఇంకో కూల్ డ్రింక్ కూడా పల్పి ఆరెంజ్ ఒకటి అన్నీ తీసుకున్నాను. ఇంకా నిద్ర రాకోకుండా అక్కడ కంట్రోల్ చేసుకోవాలా. పోతాను 1 గంటకి మిడ్ నైట్లో. చూడండి, మనకైతే అరకు వెళ్ళేప్పుడు మనకి కొంచెం హైవేలకు అయితే ఎక్కాలా. ఎక్కడంటే మనకి ఎస్కోట దాటిన తర్వాత మనకి ఇలా హైవేలకు ఎక్కాల్సి వస్తుంది. స్ట్రైట్ వెళ్ళిపోతే అక్కడ కూడా మధ్యలో మట్టి రోడ్డు ఫుల్ అప్ ఉంటుంది, అక్కడ ఎక్కాల. మొన్న అలాగే తెలియక అలా వెళ్ళాను. మనకి ఇంకా ఒకటే హైవే అనమాట. అక్కడ మిస్ అయిపోతే చూడండి, ఇక్కడ ఫుల్ అప్ ఉంటుంది. ఇదిగో ఫుల్ అప్లో ఇక్కడ ఎక్కాల్సి వస్తుంది. వాళ్ళకి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం స్లో అవ్వాల్సి వస్తుంది. టోల్ గేట్ దాటాక జాగ్రత్తగా అయితే డ్రైవింగ్ చేయాలా, ఎందుకంటే ఫుల్ కర్వ్స్ ఉంటాయి. ఈరోజు ఫ్రైడే కదా, ఫ్రైడే అవడం వల్ల చూడ ఇలా బైకుల్లో అయితే వెళ్తుంటారు అందరూ. దానివల్ల ఏమంటే మనము ఈ టైంకి అంతా డ్రైవింగ్ అంటే కొంచెం బైకుల్లో ఫాస్ట్గా వెళ్తుంటారు. టీం అంతా ఒకరు ముందు ఒకరు వెనక అటు వెళ్తుంటారు, అటు ఇటుగా ఉంటుంది. మళ్ళీ ఎక్కువ చెప్పకూడదు వాటి గురించి. అలాంటివంతా ఉంటాయి ఈ టైంలో. నైట్ అయిపోయింది కాబట్టి అర్థం చేసుకోండి మీరే. అంటే మనకైతే లారీ అయితే ఎక్కుతుంది, స్లోగా అయితే వెళ్తూ ఉంటాయి. మేమైతే జాగ్రత్తగా ఓవర్టేక్ చేసుకోవాలా. మహా ఏంటంట దానికి తోడు ఇంకా 2 వీలర్లో చూడండి లెఫ్ట్ సైడ్లోంచి దొరుకుతారు. కాసేపు కూడా ఆగలేరు, గ్యాంగులు పోతూ ఉంటారు. మనకు రైట్లో ఏదైనా వెహికల్స్ వస్తాయి, ఏం పరిస్థితి. సో అంటే మనమైతే ఇట్లా సైడ్ వెళ్తే మనకైతే బొర్రా కేవ్స్ అయితే వస్తాయి. ఇక్కడే మనకు పెట్టుకొని అయితే అన్లోడ్ చేసినారు. మన అన్లోడింగ్ పాయింట్ లాస్ట్ టైం ఇదిగో ఇక్కడ పెంకల రూమ్ అనిపిస్తుందా, ఈ సందులో అయితే పెట్టి అన్లోడ్ చేసినాం. ఇక్కడ అయితే అనంతగిరి వాళ్ళు అయితే ఇక్కడైతే అన్లోడ్ చేసుకుంటారండి. బస్సు అయితే ఆగిపోయింది ఇక్కడ, జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. టర్నింగ్ కదా, అది కూడా ఏదో సినీ వాళ్ళది క్యారవాను మధ్యలో అయితే ఆగిపోయింది. రోడ్డు మధ్యలో చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇట్లా రోడ్ల మధ్యలో అయితే బండ్లు ఆగిపోయినాయంటే. అది కూడా ఘాట్ సెక్షన్ కాబట్టి. మనకైతే ఇక్కడ చెక్ పోస్ట్ అయితే ఉంది, చెకింగ్ అయితే అయిపోయింది అనమాట. వాటర్ బాటిల్ అని చెప్పేసి వాటర్ బాటిల్ చూపిస్తే ఇంకా గేట్ అయితే వేసినారు. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ చెక్ పోస్ట్. మనకైతే లైట్గా మత్తు ఎక్కుతుంది. మనమైతే ఇప్పుడు కూల్ డ్రింక్ అయితే తాగుదాము. బల్బ్ అయితే ఖాళీ చేసినాను. నైట్ టైంలో అయితే ఇంకా నిద్ర రాకుండా ఇవే మేనేజ్ చేస్తాను. ఇంకా టీ అలవాట్లేదు, ఇంక వేరే ఏం అలవాట్లు లేవు కాబట్టి. అంతా రోడ్లంతా అయిపోయి లాస్ట్కి మట్టి రోడ్ కూడా వచ్చేసింది. ఇదైతే పైన ఏదో ఫ్లైఓవర్ ఏదో రెడీ అవుతున్నట్టుంది. దానివల్ల కింద అయితే ఫుల్ మట్టి రోడ్డు, గోతుల రోడ్లోకి వచ్చాము. ఐ థింక్ ఇది ఫ్లైఓవర్ ఏదో రెడీ అవుతుంది. అంటే అంతా క్యాంపింగ్ చేసుకునే వాళ్ళంతా ఫుల్ మొత్తం అంతా కారులో వచ్చి ఫైర్ క్యాంపింగ్ వేసుకొని మొత్తం అంతా టెంట్లు వేసుకొని అలా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ కోసం మనం వాటర్ సప్లై అయితే చూడండి, దీనికోసం అయితే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. దానివల్ల మనమైతే మట్టి రోడ్లో వస్తున్నాము. చూడండి, మనమైతే ఎక్స్ప్రెస్ వే ఎక్కేసామన్నమాట. అరకు ఇంకైతే మనకి 6 కిలోమీటర్స్ అయితే ఉంది, 6.6 ఉంది. రోడ్లంతా ఇక్కడైతే బాగానే ఉన్నాయి, ఫుల్ వెడల్పుగా అయితే వేసేసినారు. ఇంకైతే మనకైతే ఇబ్బంది అయితే ఏం లేదు. చూద్దాం, ఈ రోడ్లు ఇంకా ఇలాగే ఉంటే లాస్ట్ వరకు ఓకే, లేదంటే మళ్ళీ మామూలు రోడ్లు వచ్చేస్తాయి.
ఈ రోడ్డు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. చూడండి మొత్తం అంతా రిసార్ట్లు, టెంట్లు, క్యాంపింగ్ మొత్తం అంతా బాగున్నది. అంటే మనమైతే ఇప్పుడు రైల్వే బ్రిడ్జ్ కింద నుంచి అయితే వెళ్తున్నాము. ఇంత హైట్లోకి ట్రైన్లు ఎట్లా వస్తున్నాయో ఏందో. ఒకసారి కుదిరితే మార్నింగ్ అయితే మనము రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళడానికి ట్రై చేద్దాము, బాగుంటుంది అరకు రైల్వే స్టేషను. హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు అరకు వ్యాలీ అయితే వచ్చేసి ఇంకా ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటే ఇక్కడైతే ఆపేసుకున్నాను. ఇక్కడ నుంచి మనకైతే 400 మీటర్లు అయితే ఉంది అన్లోడింగ్ పాయింట్. మనమైతే ఇక్కడ పెట్టేసి ఇంకా వాళ్ళకి లొకేషన్ అయితే పెట్టేసి పడుకుంటే పొద్దున్నే 5:30కి 6కి అలా ఫోన్ చేస్తామన్నారు. ఫోన్ చేస్తే ఇంకా వెళ్ళి అన్లోడ్ చేసుకొని తర్వాత ఎక్కడైనా విజిట్ చేయడమా లేకపోతే ఏం చేయాలనేది తర్వాత అయితే ఆలోచిస్తాను. ఎక్కడైనా వెళ్దాం అనిపిస్తే వెళ్ళడం, లేకపోతే రిటర్న్ అయితే ఎంటీ వెళ్ళిపోతాం లోడ్ ఉంటే. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే రెస్ట్ తీసుకుంటాను నేను. టాటా బాయ్, గుడ్ నైట్. గాయ్స్ చూడండి, అరకులో అయితే మార్నింగ్ లేసే వ్యూ ఇలాగ ఉంది. మొత్తం అంతా మంచు పెడుతుంది. అరకులో మంచు ఫేమస్ ఫ్రెండ్స్. మంచు వల్లనే అరకు ఇంకొంచెం ఫేమస్ అవుతుంది. మనమైతే ఇక్కడ హెచ్పి బంక్లో ఉన్నాము. ఇప్పుడైతే పార్టీకి అయితే ఫోన్ చేసినాను. ఇంకా షాప్ దగ్గరకు వచ్చి ఫోన్ చేస్తాడంట. మనమైతే మళ్ళీ వెళ్తాము. ఫుల్ మంచు గాయ్స్. ఈ మంచే సగము అంతా ఈ మంచు చూడడానికే వస్తారు, పొద్దున్నే మంచు చూడాలనేసి. ఏముంది ఫ్రెండ్స్, ఈ మంచు వల్ల కొంచెం జలుబు ఎక్కువ అవుతుంది అంతే, ఇంకేముండదు. కానీ వ్యూ కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, సూపర్ ఫాస్ట్ అన్లోడింగ్ మనకైతే అన్లోడింగ్ పాయింట్లో. ఇక్కడ చూడండి, నూడిల్స్ అయితే రెడీ అవుతున్నాయి. మనకైతే అన్లోడ్ అవుతుంది. చూడండి మొత్తం అయితే వ్యూ ఎలా ఉందో. అమ్మాయిలు, అబ్బాయిలు మొత్తం అంతా పిక్నిక్ వచ్చారు. చూడండి మనకైతే వ్యూ. అయితే ఏదో రిసార్ట్ అయితే కడుతున్నారు. సూపర్ వ్యూ ఉంటుంది అసలు. చూడండి మధ్యలో అయితే మనకి అక్కడక్కడ ఇలా షాపులు అన్నీ ఉంటాయన్నమాట. ఏమన్నా ఇలాంటి అంతా ఫారెస్ట్ ఏరియాలు ఉంటాయి, బస్ దగ్గర దొరికేవి అంతా ఇక్కడ ఆపేసి మాట్లాడుకుంటున్నారు. గైడ్ అయితే చెప్తున్నాడు. వాటర్ బాటిల్, టీ షాపులు, కాఫీ పౌడర్లు అంతా. ఇంకా నైట్ అయితే షాపులన్నీ క్లోజ్లో ఉంటాయి. మార్నింగ్ అయితే అంతా ఓపెన్ చేస్తూ ఉన్నారు. అంత ఆపోజిట్లో కూడా వెహికల్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి. ఇవంతా లెఫ్ట్ సైడ్ కనిపించేవంతా తమలపాకు చెట్లు, అవన్నీ తాంబూలం వేసుకుంటారు కదా. చూడండి బస్ అయితే ఆగిపోయింది. చూడండి బస్కి అయితే గేర్ రాడ్ అయితే వదిలేసిందంట. వైజాగ్ డిపో బండి. కన్స్ట్రక్షన్లో అయితే ఇంకా ఇలాంటి గేర్లు అయితే మారుస్తూనే ఉంటాం కదా, దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. చూసుకొని అయితే జాగ్రత్తగా తోలుకోవాలా. లోయలు అయితే ఎలా ఉన్నాయో మొత్తం అంతా టర్నింగ్లో చూసుకొని అయితే జాగ్రత్తగా అయితే తోలుకోవాలా. వర్షాకాలంలో ఇవి కూడా. చూడండి మనకైతే వ్యూ పాయింట్ మొత్తం అంతా కిందకి లోయది. ఇక్కడ కూడా ఏదో క్వారీ ఏదో పెట్టారు. అయితే బండి ఇటు సైడ్ ఆపేసినాను. మొత్తం అంతా ఇటువంటి ఫుల్ డౌన్కి నుంచి వ్యూ పాయింట్. మళ్ళీ మాకైతే ఫుల్ బండ్లన్నీ స్టార్ట్ అయిపోయినాయి. త్వరగా అయితే కిందకి దిగేలా, లేకపోతే ఇంకా మళ్ళీ ఇంకా జామ్ అయిపోతాము. చూడండి అక్కడైతే బస్సు ఎక్కుతుందా చూడండిలో ఎంత ఉందో. నైట్లో అయితే ఫుల్ చూస్తుంటేనే భయం వేసేది, కానీ ఇప్పుడు ఏమంతగా అనిపించడం లేదు. కానీ లో అయితే పెద్దది. చూడండి అరకు ఘాట్ వేలో అయితే అందరూ అమ్మాయిలను వేసుకొని బైకుల మీద అయితే వస్తుంటారు. మన ఆట అయితే ఇంకా తెలిసిందే కదా, దడా పుట్టిస్తుంది. అసలే తగ్గేదే లేదు. టీటీ వాళ్ళు కూడా వంచుతుంటారు అట్లే. చూడండి ఇవైతే కాఫీ గింజలు. చూడండి కాఫీ బీన్స్ అయితే ఇలా ఉంటాయి. మనకైతే ఇవి దాన్ని మళ్ళీ ఎండబెడతారు. దీని లోపలైతే గింజలు అయితే ఉంటాయి. చూస్తారు కదా, మన బండి అయితే అక్కడ ఆపాము. వ్యూ పాయింట్ చూడండి.
చూడండి ఫ్రెండ్స్, ఇదైతే అరకులో కాఫీ తోట ఫ్రెండ్స్. కాఫీ తోట అయితే ఇది మందే. మమ్మీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొంతసేపటికైతే యూజ్ చేసుకుంటాను కాబట్టి మందే. ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే వేరే వాళ్ళు అయిపోతుంది, వాళ్ళ ఓనర్లు ఎవరైతే వాళ్ళది. చూడండి బండి అయితే ఆగిపోయింది ఇక్కడ లాస్ట్ సెక్షన్లో. ఐచరే అది కూడా. బండి తెగుతుంది అట్టంకి వచ్చేస్తే పొడవలాగా తిరుగుతాయి. వచ్చింటే అక్కడ ఆగిపోతుంది. చూడండి మనం అయితే బొర్రా కేవ్స్కి అయితే వెళ్తున్నాము. అది కూడా ట్రైన్ అయితే మొత్తం టర్నల్లే. చూడండి ఫుల్ టర్న్. లాస్ట్ టైం అయితే మనం అనంతగిరి దింపాం కదా అన్న బొలోర్లో అయితే మనమైతే బొర్రా గుహలకి అయితే వెళ్తున్నాం చూడడానికి. అన్న వాళ్ళు అయితే టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా ఉన్నది, 2 కార్లు. తర్వాత టూర్ మొత్తం అయితే గైడ్లు అయితే వస్తారనమాట. వాళ్ళు ఏదైనా ఉంటే సైడ్ వచ్చినప్పుడు అన్న అయితే కాంటాక్ట్ అవ్వండి. అక్కడైతే ట్రైన్ అయితే వెళ్తుంది అక్కడి నుంచి లోపలికి. ఇక్కడైతే ఫుల్ డౌన్ ఉంది. అటు సైడ్ అయితే మనకి ట్రైన్ అక్కడి నుంచి అంటే ఆ టర్నల్ లోపలికి వెళ్ళి అక్కడ మళ్ళీ రౌండ్ వేసుకొని వస్తుందా? చూడండి పైన అప్ ఉంది కదా, అక్కడి నుంచి అయితే చూడండి మనమైతే బొర్రా కేవ్స్, బొర్రా గుహలకి అయితే వచ్చేసాము. జిప్ లైన్, జిప్ లైన్ ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ అటు జస్ట్ తాడేసుకుని అలా వెళ్ళి ఇలా రావడమే. ఇటైతే వాటర్ ఫాల్స్ ఉంది. మనకైతే ఇటు కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. మై గాడ్ వాట్ ఇస్ దిస్? చూడండి ఇటైతే ఉంది కేవ్స్. పైన అయితే ఓపెన్ ఉంది. చూడండి అమ్మ, లోపల వాటర్ ఫ్లోయింగ్ అయితే ఉండేది అనమాట నాకు తెలిసినంత వరకు. ఇది వాట్ ఈస్ దిస్ ప్లేస్? దిస్ ఈస్ కాల్డ్ బొర్రా కేవ్స్. రాళ్ళు ఏమైనా పడితే ఏంది పరిస్థితి? భయం వేస్తుంది బాబాయ్. చిన్న గుహల సందులో వస్తున్నాయి. మొత్తం అంతా ఏదో మాయాదీపం లాగుంది. చూడండి ఎగ్జిట్ వే. ఆల్రెడీ మనం రిటర్న్ అయ్యాము. చూడండి మొత్తం అంతా ఎగ్జిట్ వే నుంచి ఎలా ఉందో రీసెర్చ్ అయితే చేస్తున్నారు. పైన అయితే ఓపెన్ అయింది. సైడ్ ఎగ్జిట్ కూడా అయితే చూడండి వ్యూ పాయింట్ సూపర్గా ఉంది. ఇటు నుంచి ఇటైతే బొర్రా కేవ్స్, ఇంకా అటు నుంచి ఉంది వాటర్ ఫాల్స్. వ్యూ అయితే ఇటే ఉంది. అండ్ షాప్లో అయితే మొత్తం అంతా వుడ్ వర్క్. మన సాయికి అయితే బ్యాంబో చికెన్ తెమ్మన్నాడు. 1/2 కిలో
హాఫ్ కిలో అయితే 300 అంట. అయితే పార్సల్ కట్టిస్తున్నారు. చూడండి అయితే బొర్రా కేవ్స్ రైల్వే స్టేషన్. మనకైతే వైజాగ్ నుంచి వస్తే ఇక్కడ దిగుతాము. బొర్రా కేవ్స్, బొర్రా గుహలు. ట్రైన్ లైన్ ప్లాట్ఫామ్ అయితే ఉంది. టైం అయితే మనకైతే 11:15 అవుతుంది. ఆల్రెడీ ఒక టర్నల్ ఉంది, ఇంక రెండో టర్నల్ అయితే వర్క్ అవుతుందంట. మొత్తం వెళ్ళడానికి సపరేట్, రావడానికి సపరేట్ కోసం అనేది. ఫాస్ట్ ఫాస్ట్గా ఎలా వచ్చేస్తుంది. ఈడే అక్కడ ఆగిపోయిన బండి.